కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను చెన్నై ఎన్జీటీ ఆదేశాలతో తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చెరువులను తొలగిస్తే జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి చెరువులు తొలగించకుండా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పొల్యూట్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఎన్జీటీ ద్వారా ఆక్వా చెరువుల మీద కేసు వేశారు యనమల వెంకటపతిరాజు. ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాం. కాకపోతే ఒక గ్రామ పౌరుడిగా మాత్రం మా గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా బాధేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి లేక ఈ గ్రామ ప్రజలు ఎక్కువ విదేశాలకు వలసపోతూ ఉంటారు. కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు కానీ నిజంగా డిగ్రీలు చదివి డిగ్రీలు పట్టాలు చేతపడుకున్న వ్యక్తులు కూడా జీవనోపాధి లేక ఈ ఆక్వా చెరువుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. వేరే ఉపాధి అవకాశాలు ఇక్కడ లేవు. దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ ప్రజలకి న్యాయం చేయాలి. ఈరోజు ఆక్వా చెరువులు ఆఫ్ చేయాలని మరి పైనుంచి ఆర్డర్స్ రావటం వల్ల మా అంతర్వేది దేవస్థానంలో ఉన్న చెరువు రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈ యొక్క సముద్రం నుంచి 500 మీటర్లు మరి కొట్టాలని మరి అధికారులు అందరూ వచ్చి ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు. మరి మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క చెరువులు చేసుకుంటూ జీవనోపాధి జరుగుతూ ఉంది. అలాగే బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మరి అలాంటి అంతర్వేది దేవస్థానానికి ఈరోజు మరి ఈ విధంగా చేయటం మరి కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఊర్లో ఉన్న జనం యోగక్షేమాలు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఏర్పడి ఉన్నది. ఈ చెరువులు కొట్టేయటం వల్ల మేమందరూ కూడా వేరే ఊర్లకి మరి వలసకు పోవాల్సి వస్తుంది. అందు గురించి దయించి కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మా యొక్క ఆక్వా చెరువులు కూడా ఇక్కడ ఉండేటట్టు మరి కొడితే మేము బ్రతకలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి మీకు మనవి చేస్తున్నాము. అనేక మంది రైతులు ఇక్కడ మరి లక్షల కొలదిగా మరి ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షలు అప్పులతో ఉన్నారు. ఒకసారి చెరువు వస్తే మరి ఇంకొకసారి రాదు అన్నట్టుగా వ్యవస్థలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రింపగలు చంటి పిల్లని చూసినట్టుగా ఆ యొక్క చెరువులు చూస్తూ వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు మేము ఆత్మహత్య చేసుకుంటాం ఈ చెరువులు ఏమైనా అయిపోతే అని